మదనపల్లి టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గం అడ్డుపడింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య గొడవ ముదిరి పాకన పడింది. ఇద్దరు నేతలు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం పార్టీని ఇరకాటంలో నెట్టేసినట్టయిందని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఇలా ఆ ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారు? ఇరువురు ఇంత రచ్చ చేస్తుంటే పార్టీ అధిష్టానం ఎందుకు మౌనం పాటిస్తుంది? ఆ నేతలపై చర్యలు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? తమ్ముళ్ల తన్నులాటకు మెయిన్ రీజన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వివాదం ఈ వర్గపోరును బహిర్గతం చేసింది. దీంతో ఎమ్మెల్యే వర్గం, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వర్గం మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తోంది. స్థానికంగా కొన్ని సెటిల్మెంట్లు, భూ వివాదాలు, కుటుంబ పంచాయతీల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కొందరు అనుచరులు అనతి కాలంలోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక మరోవైపు తెలుగు యువత నేతపై కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, భూ వివాదాల్లో జోక్యం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తూనే లోపాయికారిగా సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండగా మధ్యలో స్థానిక నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. గతంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరినీ సమాధానపరిచినప్పటికీ ఈసారి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని చెబుతున్నారు. అయితే కొందరు తెలుగు తమ్ముళ్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారట. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల్ని వీధిన పడేసి వీరు మాత్రం కోట్లు వెనకేసుకునే పనిలో పడ్డారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పైన రకరకాలుగా ఆరోపణలు చేస్తోంది శ్రీరామ్ చిన్నబాబు వర్గం. నిత్యం మదనపల్లిలో ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజా దర్బార్ నిర్వహించమని పార్టీ ఆదేశిస్తే అందులో భాగంగా వచ్చే భూ, ఆర్థికపరమైన సమస్యల్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారట. ఏకంగా ఇంటిలో కూర్చొని సెటిల్మెంట్లలో తలదూరుస్తూ ప్రతి పనికి రేటు కడుతున్నారట. మరోవైపు ఎమ్మెల్యే వర్గంగా చెలామణి అవుతున్న మరో నలుగురు అందినకాడికి దోచేసుకుంటున్నారట. ఎవరికి వారు ప్రభుత్వ కార్యాలయాలు పంచుకొని దర్జాగా వసూళ్లకు తెరలేపారని అంటున్నారు. అఫీషియల్ పీఏగా నియమించిన ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయం నుంచిచ్చే ప్రతి లెటర్కు, సిఫారసు ఉత్తరాలకు, ఉద్యోగుల బదిలీలకు డబ్బులు తీసుకోవడం మొదలెట్టారట. ఇక ప్రధాన అనుచరులుగా చెప్పుకునే నలుగురు ప్రభుత్వ స్థలాల కబ్జా, అభివృద్ధి పనులతో పాటు మరికొన్ని సెటిల్మెంట్స్ చేస్తున్నారట. అలాగే ప్రతిదీ తమ కనుసన్నల్లో జరిగేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి రాకముందు చిన్న చిన్న బండ్ల మీద తిరిగినవారు ఇప్పుడు పెద్ద కార్లలో, ఎమ్మెల్యే కాన్వాయ్లో దర్జాగా తిరుగుతున్నారని శ్రీరామ్ చిన్నబాబు వర్గం ఆరోపిస్తోంది. ఇక శ్రీరామ్ చిన్నబాబు విషయానికొస్తే మొదట్నుంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ఓవైపు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో సన్నిహితంగా ఉంటూ మరోవైపు జిల్లాల్లోని వైసీపీ నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. అయితే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వ్యతిరేక వర్గం నాయకుడిగా చిన్నబాబు గుర్తింపు పొందారు. పార్టీలోని సీనియర్లు తనతో ఉన్నారంటూ ఎమ్మెల్యేను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ పెద్దలతో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై నిప్పులు చెరిగే చిన్నబాబు మదనపల్లి ఫైల్స్ కేసులో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాధవరెడ్డి, బాబ్ జాన్లతో డీల్ సెట్ చేసుకుని వారి వ్యవహారాలు చక్కబెట్టడంపై ఫోకస్ పెట్టారని చిన్నబాబు వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. చిన్నబాబు పుట్టినరోజు వేడుకలకు ఆర్థిక సహాయం అందించాలంటూ చిన్నబాబు అనుచరులు పట్టణంలోని కొందరిని ప్రాధేయపడటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే ఎమ్మెల్యే వర్సెస్ చిన్నబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థితికి వస్తే పార్టీ పెద్దలు పిలిచి, మందలించి సయోధ్య కుదిర్చారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే మారి ఇద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. టీడీపీ పెద్దలు ఇద్దరి నాయకుల అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుని వర్గ విభేదాల్ని చక్కదిద్దకపోతే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
మొత్తానికి ఇద్దరు నేతల తీరు పార్టీ అధిష్టానానికి తలపోటుగా మారింది. షాజహాన్ బాషా, చినబాబు మధ్య ఏర్పడిన గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో పార్టీపై తీవ్ర ప్రభావం ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈసారి ఇద్దరు నేతల మధ్య రాజీ చేయడం కాదు, పార్టీ నుంచి బహిష్కరణ ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి టీడీపీ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ వర్గ పోరుకు బ్రేకులు వేస్తుందా, లేక మదనపల్లిలో టీడీపీ అంతర్గత పోరు ఇంకా ముదురుతుందో చూడాలి మరి.